హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో నా హ్యాండ్ బ్యాగ్ని బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. బయటకు వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న వాటి కోసం ఇబ్బంది పడకుండా ఇలా నా హ్యాండ్ బ్యాగ్లో నాకు నచ్చినట్టుగా అవసరమైనవి ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ నేను ఎక్కువ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్సే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువ స్టోరేజ్ అయితే పడుతుంది. అండ్ కొనేటప్పుడు కూడా నేను మంచి హైట్ అండ్ విడ్త్ ఎక్కువ ఉండేలాగా చూసి తీసుకుంటాను. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్కి 2 జిప్స్ అయితే ఉంటుంది. అండ్ లోపల వచ్చేసి చిన్న పాకెట్ జిప్ అయితే ఇచ్చారు. అండ్ దానిలో నేను టిష్యూ పేపర్స్ ఎప్పుడు అలానే పెట్టుకొని ఉంచుకుంటాను. అండ్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ని క్యారీ చేయడం అన్నా, ఆర్గనైజ్ చేసుకోవడం అన్నా, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అన్నా చాలా ఇష్టం. అలానే ఓవర్గా ఉన్నవే కొనను, కొంచెం డిఫరెంట్గా కొనుక్కుంటాను. బట్ తీసుకుంటే మాత్రం కొంచెం పెద్ద సైజువి తీసుకుంటాను, లేకపోతే దీనికంటే కొంచెం చిన్న సైజువి తీసుకుంటాను. అంటే నేను ఎలా అనుకుంటాను అంటే, హ్యాండ్ బ్యాగ్లో నాకు నచ్చినవన్నీ కూడా కన్వీనియంట్గా అందులో పెట్టుకునే విధంగా ఉండాలి. లేదంటే ఆ హ్యాండ్ బ్యాగ్ని క్యారీ చేయడం కూడా వేస్టే అనిపిస్తుంది. అండ్ నేను వ్యాలెట్ ఎక్కువ యూజ్ చేయను. చిన్న పర్స్ అయితే మార్కెట్కి వెళ్ళేటప్పుడు అలా తీసుకుంటాను, అంటే తీసుకొని వెళ్తాను. అంతేగాని వ్యాలెట్ అయితే ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే అందులో ఫోన్ పెడితే ఇంకేం పట్టవు. సో అందుకని అండ్ ముందుగా నేను ఏమేం పెట్టుకుంటున్నాను అంటే, మనకి ఇంపార్టెంట్ అనిపించేవి అంటే స్టిక్కర్స్, టిక్ ట్యాగ్స్, నెయిల్ పాలిష్, తిలకము, రబ్బర్ బ్యాండ్, సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా చిన్న చిన్న థింగ్స్ బ్యాగ్లో పెట్టుకుంటే అవి ఎక్కడంటే అక్కడ మిస్ అయిపోతాయి అండ్ వెతుక్కోవడానికి టైం పడుతుంది. సో అందువల్ల నేను ఇవన్నీ కూడా ఒక చిన్న పౌచ్ లాంటి దాంట్లో పెట్టేసుకొని ఆ పౌచ్ని బ్యాగ్లో పెట్టుకున్నాను అంటే మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సేఫ్టీ పిన్స్ కావాలనుకోండి, ఈ పౌచ్ తీసుకొని సేఫ్టీ పిన్స్ అయితే మనం తీసేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మొత్తం మెస్సీగా ఉండకుండా బ్యాగ్ అంతా వెతకాల్సిన అవసరం కూడా ఉండదు, టైం సేవ్ అవుతుంది అండ్ ఫాస్ట్గా తీసేసుకోవచ్చు మనకు కావాల్సింది. అండ్ తర్వాత దాని లోపలే నేను స్పెట్స్ బాక్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకో చిన్న పర్స్ అయితే పెట్టుకుంటారనమాట. ఇందులో ఏంటంటే కొంచెం చిన్న చేంజ్, మనీ చేంజ్ అండ్ కుంకము ఇవి ఉంటాయి కదా. సో సింపుల్ చిన్న థింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటాను. అండ్ వీటితో పాటు ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి నచ్చింది ఏదైనా కొనుక్కుంటాము. ఒక్కోసారి వాళ్ళు కవర్ ఇవ్వకపోవడమో లేకపోతే బ్యాగ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. సో అందువల్ల మనం డీమార్ట్లో కొంటూ ఉంటాం కదా బ్యాగ్స్, అట్లాంటి బ్యాగ్స్ ఏమైనా ఉంటే అదొకటైతే నేను బ్యాగ్లో ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మనం ఒక్కోసారి ఒకటి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇంకోటి కొనాల్సి వస్తుంది అవసరమయ్యి. సో అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మనం యూజ్ చేసే పవర్ బ్యాంక్ అండ్ ఫోన్ ఛార్జర్ అండ్ పవర్ బ్యాంక్ ఛార్జర్ ఇవన్నీ కూడా నేను ఒక పౌచ్ లాంటి దాంట్లో అయితే పెట్టేసుకుంటాను. ఇవన్నీ మనం విడివిడిగా వేసాము అంటే బ్యాగ్ అంతా మెస్సీ అయిపోతుంది అండ్ మనం వెతకాలి. సో ఇవన్నీ కూడా నేను ఒక చిన్న పౌచ్లో పెట్టుకుంటున్నాను, జిప్ వేసేసుకొని. అండ్ ఈ పౌచ్ వచ్చేసి నేను ఇయర్ ఫోన్స్ కొన్నప్పుడు నాకు ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ అంటే హెడ్ ఫోన్స్. నేను యూట్యూబ్ వీడియోస్ ఇంతకుముందు షూట్ చేశాను కదా, సో ఆ హెడ్ ఫోన్స్కి ఇచ్చిన పౌచ్ అనమాట. దాంట్లో పెట్టేసుకొని ఇంకా జిప్ అయితే వేసేసుకుంటున్నాను. మనం బాక్సుల కంటే ఇలాంటి పౌచుల్లో పెట్టుకోవడం బెస్ట్. అండ్ తర్వాత ఒక చిన్న దువ్వెనైతే పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఒక చిన్న కవర్లో కానీ లేకపోతే చిన్న బాక్స్లో కానీ ఇలా మనం డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏవైనా పెట్టుకున్నాము అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ జర్నీలో కానీ ఎప్పుడైనా కొంచెం లైట్ ఫుడ్ తినాలి అనిపిస్తే మాత్రం ఇవి తినేయచ్చు. అండ్ నేనైతే ఎక్కువ ఈ డ్రై ఫ్రూట్స్ కంటే నారింజ మిఠాయి తీసుకెళ్తాను. సో ప్రజెంట్ నారింజ మిఠాయి లేదు, అందువల్ల నేను డ్రై ఫ్రూట్ చూపిస్తున్నాను. మన ఇష్టం, మనం ఏవైనా తీసుకెళ్ళచ్చు. అండ్ చిన్న కవర్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకునేది నారింజ మిఠాయి. అది నేను మూవీకి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళాను అంటే మూవీలో మనం తింటూ చూడొచ్చు. అండ్ ఇక్కడ మూవీస్కి వెళ్ళినప్పుడు పీవీఆర్కి కానీ లేకపోతే మల్టీప్లెక్స్ పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు బయట ఫుడ్ ఎలా ఉండదు. సో అందువల్ల నేను నారింజ మిఠాయి అయితే తీసుకెళ్తాను.
అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న పౌచ్. ఇదేంటంటే కొత్త ట్యాబ్స్ పెడతాం కదా, సో ఆ ట్యాబ్స్కి ఇచ్చారు. ఇది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, అందువల్ల నాకు నచ్చిందనమాట. ఇది ఎలా యూజ్ చేసుకుంటాను అంటే, నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా అంటే ఏదైనా కొనుక్కున్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పి సేఫ్టీకి పెట్టుకుంటాను. అండ్ తర్వాత బాబుకైతే బుజ్జిబాబుకి డైపర్స్ కావాలి, సో ఇంకా డైపర్స్ పెట్టేసుకుంటున్నాను. అండ్ చిన్న పౌడర్ బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ వీటితో పాటు ఒక చిన్న డైరీ అండ్ పెన్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ డైరీని నేను శిల్పారామంలో 3 years బ్యాక్ అయితే కొన్నాను, బట్ ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. మామూలుగా అయితే మన దగ్గర ఉన్న చిన్న మినీ బుక్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంతకుముందు వరకు నేను అదే పెట్టుకున్నాను, బట్ ఇంకా యూజ్ చేయాలి ఇది అని చెప్పి నేను తీసానమాట. అండ్ ఈ బుక్ని పెట్టడం కోసం నేను ఆ పౌచ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా ఆ పౌచ్లో ఈ బుక్ అండ్ పెన్ను పెట్టామంటే రెండు ఒకే చోట ఉంటాయి. అండ్ ఇంకా ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇవే అన్నమాట మెయిన్గా నేను క్యారీ చేసే థింగ్స్. హ్యాండ్ బ్యాగ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను వీటన్నిటినీ కూడా. అండ్ వీటితో పాటు ఇంకా మెయిన్ ఏంటి అంటే వాటర్ బాటిల్. నాకు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే ఉండాలి. అందుకే నేను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కునేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే వాటర్ బాటిల్ అండ్ ఫోను, స్పెట్స్ బాక్స్ ఇవన్నీ పడతాయి కాబట్టి నేను కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంటాను, అంటే కొనుక్కుంటాను. లేదంటే కొంచెం చిన్నది తీసుకుంటాను, కానీ మరీ చిన్నది అండ్ వ్యాలెట్స్ అయితే అస్సలు కొనను. అండ్ ఇంకా లాస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న చిన్న జిప్లో అయితే కొంచెం మనీ అయితే పెట్టుకుంటాను. అండ్ ఇంతే ఫ్రెండ్స్, మెయిన్ థింగ్స్ అయితే ఇవి. అండ్ నేనైతే హ్యాండ్ బ్యాగ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ నా వీడియో మీకు నచ్చిందా? నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.